నమస్కారం. ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్ టెంపుల్స్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం శ్రీశైలంలో పంచమఠాలలో ఐదవది మరియు చివరిదైన సారంగధరం మఠం గురించి మరియు ఈ మఠానికి దగ్గరలో ఉన్న చాముండేశ్వరి దేవి మరియు కాలభైరవ స్వామి వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హర హర మహాదేవ్. ఈ మఠం ఒక శక్తివంతమైన ధ్యాన, నామ, జపకేంద్రంగా పనిచేస్తుంది. అనేక మంది సాధువులు ప్రగాఢమైన మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ప్రకంపనలను అనుభూతి చెందడానికి ఇక్కడికి వస్తారు. ఈ మఠం యొక్క ప్రధాన కట్టడం పైభాగం ఒక విమానం ఆకారంలో ప్రత్యేకంగా నిర్మించబడింది. ఈ మఠ గోపురం నాగర శైలిలో మెట్ల వంటి నిర్మాణంతో ఉండి చాళుక్యుల కాలపు నిర్మాణ వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ మెట్లపై చారిత్రక శాసనాల ద్వారా ఈ మఠం 13, 14వ శతాబ్దాల నాటిదని భావించబడుతున్నాయి. ఇక్కడ స్వామివారు సారంగ సిద్ధేశ్వరుడిగా పిలువబడుతున్నాడు. గర్భాలయ ద్వారబంధంపై గజలక్ష్మీదేవి, క్రిందవైపు ఇరుపక్కల శివలింగాలు మలచబడ్డాయి. స్వామివారికి అభిముఖంగా ముఖమండపంలో నందీశ్వరుడు నెలకొని ఉన్నారు. ఈ మఠం ఆవరణలో అత్యంత శక్తివంతమైన పంచలింగాల పూజలు జరుగుతాయి. వీడియో లోపలికి అనుమతించకపోవడంతో బయట నుండి చూపించడం జరుగుతుంది. ఇక శ్రీశైలంలో పంచమఠాలు పూర్తయిన తర్వాత సారంగధరం మఠం నుండి కొంత దూరంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారు మరియు కాలభైరవ స్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయం కొండ ప్రాంతంలో ఉన్న ఎంతో పురాతనమైన ఆలయం. ఇక్కడ చాముండేశ్వరి దేవి మరియు కాలభైరవుడు ఇద్దరు ఒకే చోట కొలువై ఉండటం వల్ల ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నది. మరియు ఇక్కడ అమ్మవారు రాక్షస సంహార రూపిణి అయిన చాముండేశ్వరి దేవిగా భక్తుల పూజలు అందుకుంటారు. శత్రు నివారణకు, గ్రహ దోషాల ఉపశమనానికి ఈ అమ్మవారి పూజ అత్యంత శక్తివంతమైనదిగా నమ్ముతారు. శ్రీశైలం వెళ్ళినప్పుడు కేవలం ప్రధాన ఆలయాలతో పాటు ఇలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న మఠాలను, ఆలయాలను కూడా తప్పక దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఆలయాల రహస్యాల కోసం మన ఆరిజిన్స్ ఆఫ్ ఇండియన్ టెంపుల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జునాయ నమః.